తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో దివ్యల మాధురి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. వచ్చి రావడంతోనే బంధాలు బంధుత్వాలు జాంతానై ఆడేందుకు వచ్చా గెలిచిపోతా అనే ధీమాగా చెప్తుంది. అంతేకాదు తన పేరును దువ్వాడ మాధురిగా మార్చేసుకుంది. తనకి ఇంటర్లోనే పెళ్లి చేశారు. తనకి ఆరాధ్య, అర్హ, అఖిల అనే 3 ఆడపిల్లలు పుట్టారు. వాళ్ళే నా ప్రపంచం అని చెప్తుంది. మొదటి నుంచి తనకి తన భర్తకి మధ్య అండర్స్టాండింగ్ తక్కువ అయినా సరే కలిసి ఉండడానికి చాలా ప్రయత్నించారని, కానీ కుదరలేదని, చివరికి విడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. కుటుంబ సమస్యల వల్ల ఒంటరిగా మిగిలినప్పుడు అదే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారు ఒంటరిగా కనిపించారని, తనతో జర్నీ మొదలైందని, మాధురి అంటే శ్రీనివాసు, శ్రీనివాసు అంటే మాధురిగా గత 4 ఏళ్లుగా కలిసి బ్రతుకుతున్నామని చెప్పుకొచ్చింది. దువ్వాడ శ్రీనివాసు గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టి ఈ షోకి వచ్చాను. ఆయన వద్దంటే రాకుండా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. అయితే హౌస్లోకి వచ్చి రావడంతోనే అందరితో గొడవలు అయితే పెట్టుకుంటుంది. రచ్చ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. తను ఎన్ని రోజులు హౌస్లో ఉంటుందో తనేంటో చూడాలి. నాకైతే త్వరలోనే తను వచ్చి 1 వారంలోనే నామినేట్ అయితే అయిపోతుందని అయితే అనిపిస్తుంది. మీ అందరి అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.